నెల్లూరు జిల్లా కోవూరులో రాజకీయం వేడెక్కుతోంది. నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కాకారేపుతున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ దాడికి దిగుతోంది. మీ అరాచకాలు భరించలేకే మాకు అవకాశం ఇచ్చారంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం గత 2 ఏళ్ల నుంచి హాట్గా మారింది. నువ్వు నోటికి పని చెబితే నేను చేతికి సైగ చేస్తా అన్నట్టుగా ఇక్కడి రాజకీయాలు మారిపోయాయి. ఫ్లెక్సీలు చించడం దగ్గర నుంచి వ్యక్తిగత విమర్శల దాకా వెళుతున్నాయి. భౌతిక దాడులకు సైతం దిగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సెగ్మెంట్ రాజకీయాలు వ్యక్తిగత కక్షలు, శృతిమించిన విమర్శల దాకా పోతున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నట్లుగా నిత్యం మాటల తూటాలు పేలుతున్నాయి. గత ఎన్నికల్లో కోవూరులో వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీద పోటీ చేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. ఈ క్రమంలో అప్పట్నుంచే నియోజకవర్గం ఉప్పు నిప్పుగా మారింది. పర్సంటేజీల ప్రసన్న అంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేస్తే ఈవీఎంలతో ఎమ్మెల్యే గెలిచిందంటూ ప్రసన్న ఆరోపిస్తూ వచ్చారు. ఇవి కాస్త వ్యక్తిగతంగా వెళ్లాయి. ఈ క్రమంలోనే ప్రసన్న ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలే తన ఇంటిని ధ్వంసం చేశారని ప్రసన్న ఆరోపించారు. ఇంటిపై దాడి ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. జిల్లా పొలిటికల్ స్క్రీన్పై ఇదో బ్యాడ్ మార్క్ లాగా ఉందన్న అభిప్రాయం టీడీపీలోనూ వ్యక్తమైంది. ఆ ఘటన మరువక ముందే మళ్లీ తాజా మాజీల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి నడమంత్రపు సిరి అంటూ ప్రసన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 6 సార్లు గెలిచిన ప్రసన్న నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. తాను కోవూరులో పోటీ చేసినంతకాలం ప్రసన్న కుమార్ రెడ్డిని గెలవనివ్వబోనని ఆమె ఛాలెంజ్ చేశారు. ఆడవారిని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వైసీపీలో ఎవ్వరూ రాకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలిచారని, తాము ఎప్పుడూ పదవులు ఆశించలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా ఒకరి మీద ఒకరు తీవ్రమైన విమర్శలు చేస్తున్న సమయంలో కోవూరులో ప్రసన్న ఫ్లెక్సీలను కొందరు చించేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మీద దాడి చేశారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రసన్న కుమార్ రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదంటూ ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న మరోసారి స్పందించారు. రేణిగుంటలో మెస్ నడిపే సమయంలో ఆమె తట్టల వ్యాపారం చేసిందేమో అని, అందుకే తట్టా మట్టి అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఆమెను సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటూ సంబోధించారు. ఆమె కోపం తగ్గించుకోవాలని, కోవూరులో రౌడీజం చేస్తే సహించబోమని హెచ్చరించారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కొందరు నేతలు ఎమ్మెల్యే మెహర్బానీ కోసం దాడులకు పాల్పడుతున్నారని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడారు. మీరు పెనుబల్లిలో, చల్లాయిపాళెంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు ఈ మాటలు? మీరేం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఆ ఊరైపోయినప్పుడు చెప్పుకోమ్మా ప్రశాంతమ్మ. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు తట్ట మట్టి అంట. అంటే రేణుగుంటలో ఆ మెస్సును నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందేమో. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ రెడ్డి సైతం అంతే తీవ్రంగా స్పందించారు. తాను సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డినా లేక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డినా అనేది ప్రసన్న కుమార్ రెడ్డికి అవసరం లేదన్నారు. 2 కుటుంబాలకు గౌరవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలు జిల్లాలో సంచలనంగా మారాయి. మొత్తంగా నెల్లూరు జిల్లా కోవూరు పాలిటిక్స్ ఎంతవరకు వెళతాయనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.